రామోజీరావు గారు చంద్రబాబు గారిని మళ్ళీ సీఎం చేయడం కోసం జగన్ ఎట్లాగైనా గద్దె దించడం కోసం పవన్ కళ్యాణ్ లాగానే శపథం పట్టి ఉన్నారు. ఆయన కూడా జగన్ని గద్దె దించాలని. అందుకోసం ఈ 4.5 ఏళ్ల నుంచి వరుసపెట్టి పుంకాను స్టోరీలు ప్రతి అంశంలో కూడా బూతులతోనే చూడటం, బూత్ అద్దంతో చూడటం కాదు, బూతుల అద్దంతో చూడటం ద్వారా ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ వార్తలు రాసుకుంటూ వచ్చారు. 4.5 ఏళ్ళు ఏంటి, ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలల పాటు పూర్తి అబద్ధాలతో పత్రిక నింపేస్తూ కథ నడుపుకుంటూ వచ్చారు. అయితే దానికి మరి జగన్ పడుండే రకం కాదు కదా, మొండోడు కదా. ఏం చేశాడు? రామోజీ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. మార్గదర్శి ఆంధ్రాలో చిట్స్ ఏమీ పెట్టట్లా, ఒక్క చిట్టు కూడా గత 1.5-2 ఏళ్ల నుంచి కొత్త చిట్లు ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చెయ్యట్లా, ఆపే ఇచ్చాడు. ఎట్లాగా? ఖచ్చితంగా రూల్స్ పాటిస్తేనే చిట్టుకు అనుమతిస్తారు కాబట్టి అక్కడ చిట్లు వేయడం మానేశారు. రెండో పక్కన మేజర్ ఆర్థిక మూలం వాళ్ళ ఫైనాన్స్ వ్యవహారానికి సంబంధించి ఉండవల్లి వేసినటువంటి పిటిషన్లో జోక్యం చేసుకోవడంతో అదొక కథ నడుస్తుంది. ఇక్కడే అసలు లాజిక్ నడుస్తుంది. దాంతో ఒకనొక టైంలో అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన తన అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని ఆపుకొచ్చారు. అది ఒక రకంగా ఇప్పుడు రేవంత్కి బెనిఫిట్ అయింది. ఇంతకుముందు కేసీఆర్, ఇప్పుడు రేవంత్కి రామోజీ బాగా దగ్గరయ్యారు. అవసరమైంది ఆయనకి. ఎందుకు అంటే కాపాడాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం తనని ఏమైనా చేస్తుంది కాబట్టి కాపాడుకు రావాలంటే రేవంతే కావాలి. అందుకే ఆయన జీవితంలో అమిత్ షా వచ్చిన బంగారు సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని మాట్లాడినటువంటి రామోజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ బంగారపు సింహాసనం ఇచ్చి పక్కన ఉన్నటువంటి మామూలు కుర్చీలో కూర్చోవడం అన్నటువంటిది మార్పు. అంటే రేవంత్కి జగన్ రామోజీ మీద తెచ్చిన ఒత్తిడి రేవంత్కి అదృష్టమైంది.